మనందరి దృష్టిలో మంచి కాస్ట్లీ అంటే ఏంటండి? బంగారం, వజ్రాలు, డైమండ్స్, ఇంకా ప్లాటినం ఇలాంటివి కదా చెప్పుకుంటాం. వీటికంటే కూడా ఖరీదైంది కిలో ₹1,00,00,000, 1 గ్రాము ₹1,00,000 అనే చెట్టు అండి. ఆ చెట్టు నుంచి వచ్చిన బంక తెలుసా? చెప్తానండి. దీని మీద చాలా వ్యాపారం, మోసం కూడా జరుగుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాలి. అగర్వుడ్ అండి. అగర్వుడ్ అనే ఒక చెట్టు ఉంటుంది. ఇక్కడ హిమాలయాల దగ్గర నుంచి మలేషియా, ఇండోనేషియా అంటే పపువా న్యూగినియా వరకు కూడా ఓన్లీ ఆసియా క్లైమాటిక్ కండిషన్స్లోనే ఇది పెరుగుతోందని, ఈ మధ్య ఈ చెట్లు విపరీతంగా నరికేస్తున్నారని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ గొడవ వేరే అండి. అసలు ఏంటి ఈ అగర్వుడ్ అంటే? ఈ అగర్వుడ్ వేస్తున్నాము, ఇదిగో ఈ ఫ్లాట్ 10 సెంటు 20 సెంటు మామూలుగా అయితే ఎందుకు పనికిరాని స్థలాలు అవి, 1,00,000-2,00,000 కూడా వెళ్ళవు. అగర్వుడ్ వేసి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అయిపోతుంది, అంతా ఇంత సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ 1,00,000-2,00,000 దాన్ని 25-30-50 లక్షలకు కూడా ఈ మధ్య అమ్మేస్తున్నారు. మనాళ్ళేమో పొలోమని వేలం వేల కింద కొనేస్తున్నారు. అసలు అది అగర్వుడ్ ఏంటి అనేది తెలియదు పాపం చాలామందికి. ఈ చెట్టుకి ఒక రోగం సోకినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ఒక జిగురు లాంటిది స్రవిస్తుందండి. గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అలాగని అన్ని చెట్లకి ఈ రోగం రాదు. ఏదైనా శిలీంధ్రం అటాక్ చేసినప్పుడు కొన్ని రకాలు మాత్రమే. ఈ జిగురు స్రవించినప్పుడు ఆ జిగురు కూడా 1 రోజు 2 రోజులు కాదండి, 10-20 సంవత్సరాల్లో గట్టిపడి ఆ చెట్టు బెరడు మీద ఒక మంచి రెజిన్ అంటే ఒక మంచి పెర్ఫ్యూమ్ కింద తయారవుతుందండి. ఎంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్ అంటే దుబాయ్ షేకుల దగ్గర నుంచి వాళ్ళ పెళ్ళిళ్ళలో వాటిల్లో వీటిని చాలా గొప్పగా వాడతారండి. అంత కాస్ట్లీ అన్నట్టు. అంటే మన పెర్ఫ్యూమ్స్లో కూడా అగర్వుడ్ని అంత బాగా వాడతారు. యాజ్ ఏ వుడ్గా అది పనిచేయదు, గుర్తుంచుకోండి. అంటే ఆ చెట్లు ఏదో పెంచేస్తున్నాం, ఆ చెట్లు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అంటారు. కలపకి ఏ వాల్యూ లేదు. ఈవెన్ శ్రీగంధం, ఎర్రచందనం లాంటివి కూడా ఈ మధ్య బాగా వేలం వేరు పెట్టి తీసుకొచ్చి మన ఏరియాలో ఇగో వేసేసామని చూపిస్తున్నారు. వేశారు, పెరిగాయి, కానీ వాటికి ఏ వాల్యూ ఉండదు. ఎందుకు? ఎర్రచందనం ఏ క్లైమేట్, ఏ సాయిల్లో పెరగాలో అక్కడ పెరిగితేనే దానికి వాల్యూ ఉంటుంది. మిగిలిన వాటికి కూడా సేమ్ అగర్వుడ్ కూడా అదే అప్లై అవుతుందండి. ఇక్కడ మన ప్రాంతంలో కూడా అక్కడ ఇక్కడ అగర్వుడ్ వేసేసాం, కొనేయండి అని చెప్తున్నారు. పాపం కొనేస్తున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని చెట్లే, ఆ క్లైమాటిక్ కండిషన్సే, గుర్తుంచుకోండి. మరి ఈ అగర్వుడ్ అనేది ఆ రెజిన్, ఆ బంక్ అనేది వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా గీకి తీసుకెళ్ళి ప్రాసెస్ చేసి ఒక సుగంధ ద్రవ్యాలే కాదండి, ఇంకా చాలా చోట్ల కూడా వాటిని వాడుతున్నారు ఈ అగర్వుడ్ని. సో మరి ఒక మొక్క వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పెరగాలి? ఈ పెరిగే క్రమంలో దానికి ఏదైనా శిలీంధ్రం సోకాలి. సోకినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి అది రెడీ అవ్వాలి. రెడీ అయ్యి ఆ జిగురు స్రవించాలి. ఆ జిగురుని మనం తీసుకోవాలి, ప్రాసెస్ చేయాలి. ఎంత ఉంది. సో మరి అగర్వుడ్ అనగానే మీరు ఎగబడిపోయి వేలం వేరుగా మోసపోవద్దు. అందుకోసమే ఇది ఇస్తున్నానండి.